ఇండియా బాగుపడొద్దు, ఇండియా బెనిఫిట్ పడొద్దు, అందుకే 50% సుంకాలు విధిస్తామంటూ తాజాగా అమెరికా తేల్చి చెప్పింది. ఇండియా రష్యా చమురుకొని తాము వాడుకోవడంతో పాటుగా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఆస్తులు పోగేసుకుంటుందని, అందుకే తాము కుట్ర చేసిన ఇండియాపై సుంకాల బోత మోపామని తాజాగా అమెరికా తెలిపింది. ఉక్రెయిన్లో యుద్ధ సమయంలో రష్యా చమురు కొనుగోళ్ల భారీగా పెరగడం వల్ల భారతదేశం లాభపడిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మంగళవారం ఆరోపించాడు. ఈ పరిణామాలను అమెరికా ఆమోదించదని, తమకు ఎట్టి పరిస్థితిలో ఇండియా తీరు ఆమోదయోగ్యం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం మొత్తం చమురు కొనుగోలులో ఇప్పుడు రష్యా చమురు 42% వాటా కలిగి ఉందని, యుద్ధానికి ముందు ఇది 1% కంటే తక్కువగా ఉందని, దీర్ఘకాల కొనుగోలుదారు చైనాతో పోల్చి చూశామని, దీని రష్యన్ చమురు కొనుగోలు 13% నుండి 16%కి పెరిగాయని, కానీ ఇండియా మాత్రం చౌకగా వస్తుందని, విచ్చలవిడిగా రష్యా చమురును కొనేస్తుందని ఆయన మండిపడ్డారు. ఒక విధానం లేకుండా ఇండియా దొరికిందే తడుగా చౌకగా కొనిస్తూ లాభపడిందని అమెరికా దుయ్యబట్టింది. రష్యా చమురు వల్ల భారతదేశానికి లాభదాయకంగా మారిందని, రష్యా నుంచి కొనే చమురును ఇండియా లాభానికి తిరిగి అమ్ముకుంటుందని బేసెంట్ అన్నారు. భారతదేశం రష్యా నుంచి అటు చమురు కొంటూ ఇటు రష్యా చమురును లాభానికి విక్రయిస్తుందని ఆయన చెప్పాడు. చౌక రష్యా చమురును కొనుగోలు చేసి దానిని శుద్ధి చేసి తిరిగి అమ్మడం ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో మాత్రమే మొదలైందని, ఇది ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో న్యూఢిల్లీ రష్యా చమురు కొనుగోలుకు శిక్షగా భారతీయ వస్తువులపై అదనంగా 20% సుంకాన్ని ప్రకటించాడు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుండి ప్రకటించిన మొత్తం అదనపు సుంకాలను 50%కి తీసుకొచ్చాడు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి పెంచుతున్నట్లు ట్రంప్ భారత సుంకాలను అభివర్ణించాడు. కానీ రష్యా చమురు కొనుగోలుపై చైనాపై ఇలాంటి సుంకాలను విధించకపోవడం విశేషం. చైనాపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలను ఎందుకు విధించడం లేదని అడిగిన ప్రశ్నకు అమెరికా మంత్రి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చైనా చమురును చార్నాల నుంచి కొంటుందని, అది దేశంలోనే వాడుకుంటుందని, ఇండియా మాత్రం రష్యా నుంచి కొన్న చమురును ఇతర దేశాలకు విక్రయిస్తుందని చెప్పాడు. అందుకే తాము ఇండియాపై 50% సుంకాలు విధించామన్నాడు. అయితే ఇండియాకు దిగుమతయ్యే పత్తిపై సెప్టెంబర్ 30 వరకు 11% దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా ఇండియా నిలిపివేసింది. వ్యవసాయ సుంకాలపై అమెరికా ఆందోళనను పరిష్కరించడానికి ఇండియా సిద్ధంగా ఉందన్న సంకేతాలను ఇండియా అమెరికాకు పంపించింది. అయితే ఆగస్టు 25, 29 తేదీలలో ఇండియాకు అమెరికా బిజినెస్ టీం పర్యటన రద్దు తర్వాత ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.